బ్రో, ఒక చిన్న స్టోరీ మాట్లాడుకుందాం. దానిలో నీతి ఏందో తర్వాత మాట్లాడుకుందాం. ఒక ఇడ్లీ కొట్టుంటది బ్రో. ఆ ఓనర్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:30కి అట్లా ఓపెన్ చేస్తాడు. 7కి అట్లా ఇగ స్టార్ట్ అయిపోద్ది. జనాలు రావడం, టిఫిన్స్ చేయడం స్టార్ట్ అయిపోద్ది. అందులో జనాలు కూడా బానే వస్తుంటారు. అందులో ఒక పిల్లాడు. ఆ పిల్లాడొచ్చేసి ఆ జనాల్లోకెళ్ళి తీసుకుంటాడు. ఇడ్లీ తీసుకొని తినేసి డబ్బులియకుండా ఎళ్ళిపోతాడు. ఒకరోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు, మూడో రోజు చూస్తాడు. అలా ఒక వారం రోజులు అట్లనే చూస్తాడు ఓనరు. అతనికి చాలా కోపమొస్తది. అరే! డబ్బులియకుండా ఎళ్ళిపోతుండు. పాపం 1, 2 సార్లు వదిలేసినా అనుకుంటాడు. అరే! ఈరోజు ఎట్లైనా వాళ్ళ అమ్మా, నాన్నకి జెప్పాలి అని ఎళ్తాడు. వాడిని ఫాలో అయితాడు. నెక్స్ట్ డే తీసుకొని. ఇక్కడ ట్విస్ట్ ఏందంటే ఆ పిల్లాడికి అమ్మా, నాన్న ఉండరు. రోడ్ల మీద తింటాడు. రోడ్ల మీదనే పడుకుంటాడు. వాడు ఎళ్లి దేవుడికి మొక్కుతాడన్నట్టు. అరే! ఏం మొక్కుతుండని ఈయన గూడా అబ్జర్వ్ చేస్తాడు. ఆ కోపంని తగ్గించుకొని. ఏంటని, "అరే! స్వామి నాకేం కోరిక ఏం లేదు. ఇక్కడ ఆ ఇడ్లీ కొట్టతని దగ్గర ఎప్పుడు జనాలు అలానే నిండుగా ఉండాలా. నేను అందులో దొంగతనంగా తీసుకొని తిని వచ్చేయాల. ఆ జనాలలో నన్ను చూడకూడదు" అని మొక్కుతాడు. ఇక్కడ వీడు చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఆ కోపమంతా పోతది. ఈ ఇడ్లీ కొట్టు ఓనర్‌కి. అయితే వీడు అట్లనే వస్తాడు. నెక్స్ట్ డే గూడా వస్తాడు. తినేసి ఎళ్ళిపోతాడు. వాడు చూసి చూడనట్టు ఉంటాడు ఇడ్లీ కొట్టు ఓనరు. ఈయనకి పెరిగిపోతుంటారు. ఇ ఇంతే స్టోరీ. చిన్న స్టోరీ ఇది. అండ్ వస్తే ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ఈ పిల్లాడు తప్పు చేస్తుండు. ఆ తప్పు వల్ల ఈ ఓనర్‌కి ఇంక లాభం వస్తుంది. లాభం రావాలని దేవుడికి మొక్కుంటుడు. అంటే మనం దీనిలో అర్థం చేసుకోవాల్సిందేంటంటే బ్రో, మనం చేసే తప్పనేటిది అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. ఒక విధంగా లాభం జరగాలి. అది తప్పైనా పర్లేదు అని నేననుకుంటున్నా. దీని నీతి దీని నీతి మీరింకా ఎగ్జాక్ట్‌గా మంచిగా చెప్పాలనుకున్నా కామెంట్ జేయండి. ఓకే బ్రో. థాంక్ యూ.